హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం టీ20 వరల్డ్ కప్ ఉమెన్స్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఉమెన్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియా అలాగే టీమిండియా. ఈ ఈ మ్యాచ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఇండియా సెమీస్కి వెళ్తుంది. అది ఏంటి, ఎలా, అలాగే తర్వాత మన టీంలో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, ప్లేయర్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నాయా, లేకపోతే సేమ్ టీమా, లేకపోతే ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే. ఇండియా ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా టాస్ అయితే గెలిచలేదు. మొత్తం టాస్ అయితే ఓడిపోతున్నాను. హర్మన్ప్రీత్ కౌర్ ఈసారన్నా టాస్ గెలిచాలనుకుంటాను. చూద్దాం. మళ్ళీ అలాగే చూసుకుంటే పోయిన మ్యాచ్ బంగ్లాదేశ్ పైన అయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్తో అయితే మ్యాచ్ అయితే గెలిచేసి వస్తున్నారు మన వాళ్ళు. ఒక ఈజీ కంఫర్ట్ విన్ అయితే జస్ట్ 136 రన్స్ చేస్తే మన వాళ్ళు దాన్ని చేజ్ చేశారు. జస్ట్ 17 ఓవర్స్కి 5 వికెట్స్ అయితే పడ్డాయి. అప్పుడు స్ప్రీతి మందన అంత బాగా అయితే తను ఆడలేదు. తను 8 రన్స్ మాత్రమే చేసింది. జస్ట్ షఫాలి వర్మ తనైతే మంచి నాకు 50 రన్స్ చేసింది. తను హాఫ్ సెంచరీ చేసింది. చాలా బాగా ఆడింది. తర్వాత రిచా ఘోష్ కొంచెం ఆ మ్యాచ్లో ఫెయిల్ అయింది. తను ఓకే, తను ఫినిషింగ్ అయితే చేయగలదు. తన పైన మనకు నమ్మకం అయితే ఉంది. తను మంచి ఫినిషింగ్ అయితే చేయగలుగుతుంది. ఈసారి మ్యాచ్ కూడా తను చాలా ఇంపార్టెంట్. అలాగే చూసుకుంటే జమీమా పర్లేదు. ముందు మ్యాచెస్ ఫెయిల్ అయినా కానీ పోయిన మ్యాచ్లో మంచి ఫామ్లో అనిపించింది. బౌండరీస్ కానీ తను కొట్టిన 6 కానీ చాలా బాగా అనిపించింది. 26 రన్స్ ఏమో చేసింది. రన్స్ అయితే చాలా బాగా అనిపించింది. దీప్తి తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ తనైతే బాల్ టు బాల్ 100 వస్తుంది. తను ఇంకొంచెం క్విక్గా ఆడాలి. అలాగే తను ఎలాంటి బౌండరీస్ ఎలాంటి హిట్స్ చేయగలుగుతారో మనకు తెలుసు కాబట్టి తను ఇంకొంచెం అనేది ఆడాలి. అలాగే యష్ భాటియా తను కూడా చాలా బాగా ఆడింది. మంచి రన్స్ అయితే చేసింది. తను కూడా ఫస్ట్లో తొందరగా వికెట్ పడితే తనే బ్యాటింగ్ వస్తుంది కాబట్టి తనది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే బౌలింగ్లో చూసుకుంటే కూడా పోయినసారి షఫాలి వర్మ చాలా బాగా బౌలింగ్ చేసింది. అలాగే తర్వాత దీప్తి తను కూడా మంచి బౌలింగ్ అయితే చేసింది. అలాగే తర్వాత చూసుకుంటే నందిని తను కూడా మంచి బౌలింగ్ చేసింది. అలాగే పోయిన మ్యాచ్లో 2 చేంజెస్ అయితే జరిగాయి. అరుణ్జతి రెడ్డి బయటికి వెళ్ళింది. అలాగే ప్రేమ వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి తర్వాత రాధా యాదవ్ తర్వాత సింగ్ వాళ్ళిద్దరూ లోపలికి అయితే వచ్చారు. ఈ మ్యాచ్లో కూడా మేబీ నేను ఏమనుకుంటున్నా అంటే అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్ అయితే ఆడితే బాగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. తను వచ్చి మ్యాచ్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. మళ్ళీ సేమ్ టీంతో వెళ్తారో లేకపోతే చేంజ్ చేస్తారో. బౌలింగ్ కానీ బ్యాటింగ్ అన్ని విధాలుగా అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో స్ప్రీతి మందన బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్ ఫాము. తను ఈ మ్యాచ్ అయితే ఒక మంచి నాకైతే తను కన్ఫామ్గా ఆడాలి. మన సెమీస్కి క్వాలిఫై కావాలంటే తనైతే ఒక మంచి నాక్ ఆడాలి. అలాగే షఫాలి వర్మ వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చేసి ఒక మంచి బిగ్ స్కోర్ అయితే వీళ్ళిద్దరు చేయాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్ప్రీతి మందన ఫాము. తను లాస్ట్ 2 మ్యాచెస్గా చూస్తే మరి అంత టచ్లో లేదు. ఫస్ట్ ఆడిన మ్యాచెస్ అయితే మంచి టచ్లో ఉంది. కానీ ఈ టూ మ్యాచెస్కి అయితే తనైతే అంత మంచి టచ్లో అయితే అనిపించడం లేదు. తను అవుట్ అవుతుంది. ఈ మ్యాచ్ తన దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్. తను చాలా బాగా ఆడాలి. అలాగే జమీమా మిడ్ ఆర్డర్లో తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ అలాగే తర్వాత ఫినిషింగ్లో రిచా ఘోష్, దీప్తి వీళ్ళందరి నుంచి ఈ మ్యాచ్లో అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడుతున్నాము. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మనము సెమీస్కి వెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెనక పక్క సౌత్ ఆఫ్రికాతో బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా 6 పాయింట్స్ ఉన్నాయి. మన ఇండియా కూడా 4 మ్యాచెస్ ఆడితే 3 గెలిచి 1 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ అయితే మనకు బాగుంది. 2.26 నెట్ రేట్ ఉంది. మనకు నెట్ రన్ రేట్ అయితే చాలా బాగుంది. అదే వాళ్ళకు సౌత్ ఆఫ్రికా చూసుకుంటే అది 1+17 ఎంతో చాలా తక్కువ ఉంది. నెట్ రన్ రేట్ పరంగా అయితే మనకు చాలా ఎక్కువ ఉంది. అలాగే ఆస్ట్రేలియా అయితే 4 మ్యాచెస్ గెలిచింది. వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే చాలా బాగుంది. 4.728 ఉంది. వాళ్ళు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళైతే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియాకి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మన ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయింది అనుకో, సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మ్యాచ్ అనేది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మనం అయితే గెలిచాలా. కన్ఫామ్గా గెలిస్తేనే మనం ముందుకు వెళ్తాము. అది కూడా ఒకవేళ మనం గెలిస్తే
బంగ్లాదేశ్‌తో సౌత్ ఆఫ్రికా గెలిచేదానికి కూడా బిగ్ మార్జిన్‌తో గెలిచాలి. నెట్ రన్ రేట్ ఎక్కువ కొంచెం పెంచుకోవాలి కాబట్టి అంత మరీ నెట్ రన్ రేట్ పెంచి అంత అయితే ఉండకపోవచ్చు మేబీ ఛాన్సెస్ అనుకుంటున్నా. కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరీ అంతగా అయితే అదైతే చెప్పలేము. కాబట్టి అవన్నీ లేకుండా మనం మ్యాచ్ అయితే కంఫర్ట్‌గా గెలిచేస్తే ఈజీగా సెమీస్‌కి వెళ్ళిపోతాము. లేకపోతే వెనకబడాల్సి వస్తది. ఆల్రెడీ గ్రూప్ బిలో అక్కడ ఇంగ్లాండ్ అలాగే వెస్టిండీస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయే వాళ్ళిద్దరు. ఇంగ్లాండ్ ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది, క్వాలిఫై అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్ కూడా గెలిచారు. దానివల్ల వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయిపోయినట్టు. వాళ్ళిద్దరు అక్కడ క్వాలిఫై అయ్యారు. ఇంకా గ్రూప్ టుమారో ఇక్కడ మనం కూడా తెలిసిపోద్ది ఏంటి, ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన వాళ్ళు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్ని విధాలుగా ఈసారి బాగా ఆడాలి. ఇది మనకు డూ ఆర్ డై మ్యాచ్. ఇది ఓడిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఇంటికి వచ్చేసినట్టు, ఇంకా అయిపోయినట్టే ఆడికి. కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడాలి. అలాగే మన బౌలర్స్ చూసుకుంటే కూడా బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. దీప్తి కానీ, తర్వాత మనం చూసుకుంటే షఫాలి వర్మ, అలాగే నందిని, శ్రీచర్ని అందరూ అయితే బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు. రాధా యాదవ్ తను కూడా పోయిన మ్యాచ్ కూడా మంచి బౌలింగ్ వేసింది. 4 ఓవర్స్‌లో 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ కూడా తీసింది. చూసాం ఈ మ్యాచ్‌లో ఏమన్నా ప్రేమ లేకపోతే అరుణ్‌జైతి రెడ్డి వీళ్ళు ఏమన్నా బ్యాక్ వస్తారా, లేకపోతే సేమ్ టీమ్‌తోనే వెళ్తారా అనేది చూసాం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచాలనుకుంటున్నాను. ఎందుకంటే టాస్ గెలిచి మనం ఫీల్డింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన స్కోర్ ఉంటే కొంచెం చేయొచ్చు. ఆ చేజింగ్లో కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్మృతి మందన అలాగే షఫాలి వర్మ వీళ్ళిద్దరూ బ్యాటింగ్లో చాలా ఇంపార్టెంట్ మనకు. వాళ్ళు వికెట్ పడకుండా అనేది ఒక మంచి టోటల్ అనేది ఫస్ట్ పార్ట్నర్షిప్ అయితే బాగా వస్తే మన వాళ్ళు, అలాగే మధ్యలో రిచా ఘోష్ కానీ, తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ కానీ, జమీమా కానీ వీళ్ళు మంచి నాక్స్ ఆడి మ్యాచ్ అయితే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చూసాం. అలాగే మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఏమైనా చేంజెస్ జరుగుతాయి అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేయగానే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తాయి. నేనైతే ఈ మ్యాచ్ అయితే ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన వీడియో ఇంతవరకు చూస్తుంటే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసే ప్రతిసారి లైక్ చేసిన వల్ల నాకు కొంచెం ఎనర్జీ బూస్ట్ అనేది వస్తుంటుంది. నేను ఇంకా వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను ఏ అప్డేట్ వచ్చినా కానీ. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.